ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెంచారు. తాడేపల్లిలో ఎల్లుండి జరగనున్న కీలక సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన ప్రధాన అజెండాగా ఉండనుంది. అలాగే ఎస్ఐఆర్ అంశం, పార్టీ కమిటీల నిర్మాణం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం వంటి కీలక అంశాలపై జగన్ నేతలతో చర్చించనున్నారు. చంద్రబాబు ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ పరిణామాలపై కూడా సమావేశంలో సమీక్ష జరగనుంది. ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశాలపై కూడా నేతలకు జగన్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెంచారు. తాడేపల్లిలో ఎల్లుండి జరగనున్న కీలక సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన ప్రధాన అజెండాగా ఉండనుంది. అలాగే ఎస్ఐఆర్ అంశం, పార్టీ కమిటీల నిర్మాణం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం వంటి కీలక అంశాలపై జగన్ నేతలతో చర్చించనున్నారు. చంద్రబాబు ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ పరిణామాలపై కూడా సమావేశంలో సమీక్ష జరగనుంది. ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశాలపై కూడా నేతలకు జగన్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి లైవ్లో అందిస్తారు. రమేష్, ఏపీలో పార్టీ బలోపేతంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెంచినట్లుగా తెలుస్తోంది. అలాగే ఎల్లుండి కీలక సమావేశం కూడా జరగనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎల్లుండు పార్టీ నేతలతో సమావేశం కాబోతూ ఉన్నారు. ఈ సమావేశానికి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, అన్ని జిల్లాల అధ్యక్షులు, అదేవిధంగా అసెంబ్లీ కోఆర్డినేటర్లు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సినటువంటి కార్యాచరణకు సంబంధించి కూడా నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చించబోతూ ఉన్నారు. ఇప్పటికే పార్టీ నిర్మాణానికి సంబంధించి బూత్ స్థాయి వరకు కూడా కమిటీలను ఏర్పాటు చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఆదేశించారు. అయితే ఈ కమిటీల నిర్మాణం ఎంతవరకు వచ్చింది అనే అంశానికి సంబంధించి రేపు ఎల్లుండి జరిగేటువంటి సమావేశంలో జగన్ పార్టీ నేతలతో చర్చిస్తారు. మరోవైపు జూన్ 15 నుంచి ఆంధ్రప్రదేశ్ లో సర్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ సర్ ప్రక్రియ వల్ల ప్రధానంగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఓట్లు తొలగించే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. గతంలో అంటే పక్క రాష్ట్రాల్లో జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా సర్ ప్రారంభం అవుతుండటంతో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఓట్లు ఏవైనా తొలగిస్తే వాటిని తిరిగి ఎలా యాడ్ చేయాలి, అదే సందర్భంలో అసలు ఓట్లు పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించకుండా ఉండేందుకు పార్టీ క్యాడర్ ఎలా పనిచేయాలనే అంశాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లయితే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కార్యాచరణ చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో మొన్న ఏదైతే పార్టీ బలహీనపడి ఓడిపోయిందో తిరిగి పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటం ద్వారా 2029 ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో ఎన్నికల్లో విజయం సాధించేందుకు సిద్ధం చేయాలని కూడా జగన్ భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి, తమకు కలిసి వచ్చినటువంటి అంశాలు ఏంటి అనే అంశాలకు సంబంధించి కూడా పార్టీ నేతలతో ఆయన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దాదాపుగా 2 ఏళ్లు కావస్తుంది. ఈ 2 ఏళ్ల కాలంలో గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం విఫలం చెందిందంటూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ప్రధానంగా రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయలేదని చెప్తుంది. అదే సందర్భంలో ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ పథకానికి సంబంధించినటువంటి ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదని చెప్తుంది. దీంతో పాటు నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పారు. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో ఒకరికి కూడా నిరుద్యోగ భృతి ఎవరైతే కనీసం ఆ పథకాన్ని కూడా ప్రారంభించలేదని చెప్తున్నారు. అంతేకాకుండా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధరలు కానీ పంటకు సరైనటువంటి మద్దతు ధర లభించడం లేదు. అంతేకాకుండా రైతులకు కనీస ఎరువులు కూడా దొరుకుతున్నటువంటి పరిస్థితి కూడా లేదు. సో ఈ అంశాలపైన ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ రానున్నటువంటి రోజుల్లో మరింత విస్తృతంగా పోరాటం చేయాలని వైసీపీ అధినేత భావిస్తూ ఉన్నారు. ఒకవైపు ఆక్వా రైతులు ఆక్వా పంటకు సరైనటువంటి ధరలు అయితే చెప్తున్నారు. అదే సందర్భంలో ఫీడ్ ధరలు కూడా పెరగడంతో పెద్ద ఎత్తున ఈ ఆక్వా పండించే రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ అంశాన్ని కూడా అడ్రస్ చేయాలని జగన్ భావిస్తూ ఉన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలే లక్ష్యంగా అనేక రకాలుగా కేసులు పెడుతూ ఇబ్బందులు కూడా పెడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడైనా ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తూ ఉన్నా, లేదంటే ప్రజలకు చేసినటువంటి పోరాటానికి మద్దతుగా వెళ్తూ ఉన్నా వారిపైన కేసులు పెడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించే వారిపైన కేసులు పెడుతూ ఉన్నారు. ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దీనివల్ల పార్టీ శ్రేణులు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ శ్రేణుల పైన పోలీసులు పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి న్యాయ సాయం అందించే విషయంలో కూడా పార్టీ శ్రేణులకు ఇప్పటికే జగన్ కొంత భరోసా ఇచ్చారు. ఇక రానున్నటువంటి 3 ఏళ్ల కాలంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున పార్టీ తరఫున పోరాటాలు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కేసులు అనేవి సర్వసాధారణం కాబోతూ ఉన్నాయి కాబట్టి పార్టీ ఇలాంటి వారికి ఎలా సహాయం అందిస్తుంది, న్యాయ సహాయాన్ని ఏ విధంగా అందించబోతుంది అనేది కూడా మరోసారి చెప్పబోతూ ఉన్నారు. మొత్తంగా అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఒకవైపు బలోపేతం చేయడం ప్రధాన అజెండాగా ఎల్లుండి మీటింగ్ జరగబోతుంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదుర్కోవడం, సరుకు సంబంధించి అవగాహన కల్పించడం, అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడానికి కావాల్సినటువంటి కార్యాచరణకు సంబంధించి ఒక పూర్తి స్థాయిలో పార్టీ శ్రేణులకి అయితే జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. మౌనిక. ఎస్ రమేష్, మరి 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ఏపీ ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా, లేదంటే మరి నెక్స్ట్ వైసీపీ రావాలని కోరుకుంటున్నారా? అంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఈ 2 ఏళ్ల కాలానికి సంబంధించి తాము ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చామో సూపర్ 6, ఈ సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా అమలు చేశామని ప్రభుత్వం ఒకవైపు ఘనంగా చెప్తూ ఉంది. ఒకవైపు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు, అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో హామీలన్నింటినీ కూడా అమలు చేశాము. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు, ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు. సూపర్ 6 సక్సెస్ అయిందంటూ భారీగా బహిరంగ సభలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదు. మనం ఇంతకు ముందు చెప్పినట్లు నిరుద్యోగ భృతి కానీ, అదేవిధంగా మహిళలకు ఇస్తామన్నటువంటి 1500 ఏవైతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 ఇస్తామని చెప్పారో అది అమలు చేయలేదని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సామాజిక పెన్షన్లు కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 6 లక్షలకు పైగా ఇచ్చేవాళ్ళు, కానీ వాటిని ఇప్పటికే కొంతవరకు తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4 లక్షలకు పైగా పెన్షన్ కూడా తగ్గినటువంటి పరిస్థితి కూడా ఉంది. రానున్నటువంటి రోజుల్లో మరిన్ని పెన్షన్లు కూడా తొలగించే అవకాశం ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనికి తోడు ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సామాన్య ప్రజలతో పాటు రైతులు, అదేవిధంగా చిన్న సన్నకార వ్యాపారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం ఒక అంశం అయితే దీని ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ప్రజల నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించే వాళ్ళం. దీని ద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండేది, కొనుగోలు శక్తి కూడా మెరుగ్గా ఉండేది. దీనివల్ల ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కాదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైంది. గతంలో ఇస్తూ ఉన్నటువంటి పథకాలు అమలు కావడం లేదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు కూడా అమలు కావడం లేదు. దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. ఇటు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేస్తూ ఉన్నారు. రైతుల పక్షాన స్వయంగా రైతుల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకొని వారికి భరోసా ఇస్తూ ఉన్నారు. మేము ఉన్నాము, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని ఒకవైపు చెప్తూ ఉన్నారు. మరోవైపు మత్స్యకారుల సమస్యలపైన కూడా జగన్మోహన్ రెడ్డి గమనిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి తోడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పోలీసింగ్ ఏదైతే ఉందో ఈ పోలీసింగ్ వ్యవస్థ కూడా వ్యతిరేకంగా గడమిప్పుతూ ఉన్నారు. ప్రధానంగా
ప్రజలను ఇబ్బంది పెట్టేలాగా ఇటు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా తప్పడుతున్నారు. ఓవరాల్ గా కూటమి ప్రభుత్వ వైఫల్యాలు అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాము. అదే సందర్భంలో పార్టీకి సంబంధించి నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరైతే కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అక్రమంగా కేసులు ఎదుర్కొంటూ ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేస్తామని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నాలను చేస్తూ ఉంది. ఇక రానటువంటి రోజుల్లో ప్రజలు ఎలాంటి తీర్పిస్తారనేది చూడాల్సి ఉంటుంది. వైసీపీ మాత్రం పూర్తి స్థాయి ధీమాగా ఉంది. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని ఒక ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ఒక భరోసానైతే వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎస్ రమేష్, అలాగే క్షేత్రస్థాయిలో పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సో ఎలాంటి కార్యాచరణను చేపట్టనున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం? అంటే ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. 164 నియోజకవర్గాల్లో ఓడిపోయింది. అటు ఎంపీ సీట్లు కూడా కేవలం 4 ఎంపీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. దీని ద్వారా పార్టీ కొంత బలహీన పడిందనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. క్యాడర్ లో కూడా మొదట్లో కొంత నిరుత్సాహం కనిపించింది. ఎందుకంటే కేవలం 11 సీట్లు 4 ఎంపీ సీట్లే వచ్చింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందంటూ కూడా కూటమి ప్రభుత్వం వైపు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత నిరాశ చెందినటువంటి పరిస్థితి. కానీ ఇటీవల కాలంలో ప్రజా సంక్షేమానికి సంబంధించి కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు తరలి వస్తున్నారు. జగన్ తో తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. దీంతో మళ్ళీ కొంత క్యాడర్ లో కొంత ధైర్యం వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ తాము తిరిగి నిలదొక్కుకోగలమనే ధైర్యం కూడా పార్టీ క్యాడర్ లో కొంతవరకు వచ్చింది. అదే సందర్భంలో గతంలో ఏవైతే కమిటీలు కానీ లేదంటే బూత్ లెవెల్ వరకు కమిటీలు ఏర్పాటు చేశారో ఆ కమిటీలకి రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు తిరిగి కొత్తగా కమిటీలు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నారో, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ఈ కమిటీల్లో కూడా ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి బూత్ స్థాయి వరకు కూడా కమిటీల ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారో వారందరినీ ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. డిజిటల్ బుక్ లో అవన్నీ కూడా నమోదు చేస్తూ ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తగిన గుర్తింపు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి కూడా భరోసా ఇస్తూ ఉన్నారు. గత 5 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు జరిగాయి. కానీ అలాంటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటామని కూడా జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తూ ఉన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయండి, మీకు ఖచ్చితంగా ప్రయారిటీ ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు పార్టీలకు సంబంధించి రాష్ట్ర స్థాయి నుంచి కూడా కమిటీలన్నింటినీ పునర్వ్యవస్థీకరిస్తూ ఉన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపట్టబోతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కమిటీల నియామకం పూర్తి కావస్తుంది కాబట్టి ఈ కమిటీల్లో పార్టీ కోసం పనిచేసే వారికి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దిశగా కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.